మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్ కే ఏఐ టూల్. సెట్కు రారు. ఓకే, ఆమ్ బిజీగా ఉన్నారు కాబట్టి. బిజీగా లేకపోయినా రారు, అదేంటో అలా నడిచిపోయింది. నాకు అసిస్టెంట్ ని మేనేజ్ని పెట్టారు తప్ప. అంటే నేను అప్పటికి కొంచెం ఎడ్యుకేటెడ్ అని అమ్మకి ధైర్యం ఉండేదేమో, వాళ్ళకి ట్రస్ట్ ఉండేదేమో నా మీద. ఎప్పుడు నేను నా బుక్ సెట్లో అలా నేను చదువుకుంటూ నేను అలా చేసేదాన్ని, కానీ వాళ్ళు ఎవరు రాలేదు అమ్మ నాన్న. బట్ అమ్మ మీరు కాంబినేషన్ చేసిన సినిమాలు ఉన్నాయా? వెరీ రేర్. కన్నడలో ఉన్నాయా? కన్నడలో కూడా మీ ఇద్దరం కాంబినేషన్ చేయలేదు. అవునా? అప్పటికి అమ్మ తగ్గించేశారు, చేయలేదు, అమ్మ చేయలేదు. ఓకే, బట్ నాన్న మీరు అసలు చేయలేదు అనుకోండి, అది వేరే విషయం. అమ్మ నాన్న త్వరగా పోయారు, నేను ఎంటర్ అవడానికి ముందే పోయారు. ఓకే, బట్ అమ్మ చేసిన క్యారెక్టర్లు చూస్తుంటే ఇప్పటికి ఈటీవీలో రెగ్యులర్ గా ఒక సినిమా ఏదో ఒకటి వస్తుంది. ఎక్కువ అమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఏముందా మీ మీద? పెద్దగా యాక్టింగ్ వైజ్ లెసన్స్ ఇవ్వడం, ఇలా అలా చేయడం ఎప్పుడు లేదు మా అమ్మ. ఓకే, సో ఇంకోటి ఏంటంటే నేను మీకు చెప్పాను కదా, మా పెద్దమ్మ గారు నన్ను పెంచుకున్నారు. సో అమ్మతోటి అప్పుడు అఫినిటీ కూడా కొంచెం తక్కువ. నాకు పిన్నిలాగానే చూసేదాన్ని, అమ్మ అంటేనే మా అమ్మగారంటేనే ఇది అనమాట నాకు. ఓకే, సో అది కూడా మీరు కొంచెం దూరం ఉందేమో అప్పుడు. ఓకే, అంటే చిన్నప్పుడే తీసేసుకున్నారు? పుట్టగానే తీసేసుకున్నారు. అవునా? సో అమ్మతో అటాచ్మెంట్ తక్కువే అని చెప్తాను. తక్కువే యాక్చువల్లీ. నాకు ఒక పిన్నిలాగే అటాచ్మెంట్ అమ్మతోటి, అమ్మ కంటే ఎక్కువ పిన్ని లాంటి అటాచ్మెంటే. పిన్ని అనే పిలుస్తారా? పిన్నినే పిలుస్తాను నేను అమ్మని. అమ్మని. ఓకే, అమ్మ ఫుల్ నేమ్ ఏంటండి అసలుకి? ఆదవాని లక్ష్మీదేవి. ఆదవాని. ఆదవాని అంటే ఆదోని అనే ఊరు. ఓకే, అది కన్నడలో ఆదవాని అంటారు దాన్ని. సో ఆదవాని లక్ష్మీదేవి అని. తెలుగులో ఆదోని లక్ష్మి లక్ష్మీదేవి అని అంటారు, కానీ తెలుగులో అమ్మ కూడా తక్కువే చేయడం. అమ్మ కూడా ఎక్కువ చేయడం, కన్నడలో ఎక్కువ చేసి. కన్నడలోనే ఎక్కువ చేసి. చూడండి, మనం ఎక్కడ పుట్టాం, ఎక్కడ పెరిగాం, ఎక్కడ స్టార్లు అయ్యాం. అదేండి కళ అంటే అదే. ఇప్పుడు అప్పుడప్పుడు కొన్ని క్రిటిసిజమ్స్ వస్తాయి, అక్కడ వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు అంటే మెయిన్ అంటే వీఆర్ లివింగ్ ఎగ్జాంపుల్. మేము ఇవన్నీ చేసి వచ్చి క్రిటిసైజ్ చేయాలంటే నాకు మనసు ఒప్పదు. అరే మనం కూడా అలాగే చేసాం కదా, పేరు తెచ్చుకున్నాం కదా, అందుకని ఈ బౌండరీస్ అన్నవి ఉండకూడదేమో అనిపిస్తుంది. అప్పుడు ఎక్కువ ఉండేది కదా కొంచెం? లేదు అసలు అప్పుడు నార్త్ సౌత్ డివైడే. ఓకే, ఇప్పుడు అది కూడా పోయింది కదా. మన వాళ్ళు ఇప్పుడు అందరూ మన హీరోయిన్స్ అంతా నార్త్. అసలు మన డైరెక్టర్స్ కి ఎంత వాల్యూ ఇప్పుడు. సో యూ హ్యావ్ టు బి ప్రౌడ్. ఇప్పుడు చాలా గర్వించతగ్గ సమయంలో ఉన్నాం ఇప్పుడు మన ఇండస్ట్రీ. బట్ ఒక తెలుగు అమ్మాయి కన్నడ ఇండస్ట్రీకి వచ్చి మాకన్నా ఇలా ఎదిగిపోతుంది ఏంట్రా అనేది స్టార్ట్ అయింది కదా ఆ టైంలో. బాగా ఉండింది, కొంచెం ఉండింది. కాకపోతే నేను కొంచెం రాజ్ కుమార్ గారి ఫిల్మ్స్ కూడా చేయడం వలన వాళ్ళకంటే పైన ఎవరు లేరు కదా, అందుకని పెద్ద క్రిటిసిజం వచ్చేది కాదు. రెండోది ఎక్కడో ప్రజల్లో ఎక్కడో కూడా అమ్మ కూడా కన్నడ యాక్ట్రెస్ అవడం మూలాన వాళ్ళు ఈ అమ్మాయి వేరే అన్న పెద్ద థాట్ వాళ్ళకు కూడా రాలేదు. ఓకే, వాళ్ళు కూడా కన్నడ అమ్మాయి అనేసుకుంటారేమో. కన్నడ రాదు అప్పటికి మీకు కూడా? వచ్చు, కొంచెం వచ్చు, కొంచెం కొంచెం వచ్చు. అంటే అమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ యాక్చువల్లీ ఫ్రమ్ కన్నడ, బళ్ళారి డిస్ట్రిక్ట్. అది కూడా కొంత ఉంది నాకు. దానివల్ల చిన్నప్పుడు అమ్మ వాళ్ళు మేము అర్థం చేసుకోకూడదని సీక్రెట్స్ మాట్లాడుకునేవాళ్ళు కన్నడలో. ఓకే, రాను రాను అవి మాకు అర్థమైపోయి సీక్రెట్స్ అర్థమైపోయినాయి. సో అలా కన్నడ ఎక్కేసింది. ఇంకా కన్నడ కొంచెం చెన్నైలో ఉండడం వల్ల తమిళ్ వచ్చింది. అలా మలయాళం కొంచెం చేశాను కాబట్టి మలయాళం వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.